తద్వేద్యే ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. జ్ఞానము సంపాదించడానికి మార్గం ఏమిటి అనే విషయాన్ని భగవానుడు ఇక్కడ వివరిస్తున్నాడు. ముందు తత్వవేత్త అయిన గురువును వెతుక్కోవాలి. ఆయనకు సాష్టాంగ నమస్కారము చేయాలి. ఆయనకు సేవలు చేస్తూ సమయం కొరకు ఆయన పక్కన వేచి ఉండాలి. గురువు ప్రసన్నంగా ఉన్నప్పుడు ఆయనను జ్ఞానం గురించి ప్రశ్నించాలి. అప్పుడు గురువు ప్రసన్నుడై జ్ఞానోపదేశం చేస్తాడు. గురువు ఉపదేశములను శ్రద్ధతో వినాలి. విన్నది భక్తితో ఆచరించాలి. ఈ విధంగా జ్ఞానమును సంపాదించాలి. ఇక్కడ కృష్ణుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఈ ఆత్మజ్ఞానం అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకునేది కాదు, కేవలం గురువు ద్వారానే పొందగలిగినది. ఎందుకంటే మనము ఎంత పండితులము అయినా, సంస్కృతము బాగా అధ్యయనము చేసినా, శాస్త్రములలోనూ వేదములలోనూ ఉపనిషత్తులలో ఉండే విషయములను సరిగా అర్థం చేసుకోలేము. తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు ద్వారానే మనము శాస్త్రములను సరిగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆత్మజ్ఞానం గురించి అంటే తనను గురించి తాను తెలుసుకోవడానికి ముందు శాస్త్రం గురించిన అవగాహన కావాలి. శాస్త్రం అంటే వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు మొదలైనవి. శాస్త్రంలో సాయం లేనిదే మనం మన గురించి తెలుసుకోలేము. మన ముఖం మనం చూసుకోవాలంటే మనకు అర్థం కావాలి. అలాగే మన గురించి మనం తెలుసుకోవాలంటే మనకు శాస్త్ర ప్రమాణం అత్యవసరము. కేవలం శాస్త్రం ఉండి ప్రయోజనం లేదు. ఆ శాస్త్రాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పే గురువు ఉండాలి. మందుల షాపులో మందులు ఉన్నాయి. ఏ జబ్బుకు ఏ మందు వేసుకోవాలో, ఏ మోతాదులో వేసుకోవాలో చెప్పడానికి డాక్టర్ కావాలి. అలాగే శాస్త్రంలో ఉన్న విషయములను మనకు విడమరచి అర్థమయ్యేటట్టు చెప్పడానికి గురువు కావాలి. గురువు అంటే అంధకారం నుండి వెలుగులోకి నడిపించేవాడు, అజ్ఞానము అనే చీకటిలో నుండి జ్ఞానం అనే వెలుగులోకి నడిపించేవాడు అని అర్థము. ఆ గురువులు ఎలా ఉండాలి అంటే గురువుల యొక్క క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ చెప్పాడు పరమాత్మ. వారు జ్ఞానులు అయి ఉండాలి, అంటే జ్ఞానము సంపాదించి ఉండాలి. జ్ఞానము సంపాదించాలంటే వారు వంశపరంపరంగా జ్ఞాన సముపార్జన చేసిన వారు అయి ఉండాలి. గురు సంప్రదాయం కలవారుగా ఉండాలి. ఇంకా వారు తత్వదర్శనులు అయి ఉండాలి, అంటే పరమాత్మ తత్వమును బాగా తెలుసుకొని ఉండాలి. తత్వదర్శి కాకుండా కేవలం తత్వదర్శి అని పేరు పెట్టుకొని ఉపన్యాసములు ఇచ్చేవారు, వేదాలను వల్లించేవారు, వేదాంతము చెప్పేవారు గురువులు కాదు. తత్వదర్శనుడు అయి ఉండి తాను తెలుసుకున్న దానిని, దర్శించిన దానిని తన శిష్యులకు అర్థమయ్యేటట్టు బోధించేవాడు మాత్రమే జ్ఞానబోధకు అర్హులు. వారిని బోధ గురువులు అని అంటారు. గురువుల గురించి చెప్పిన తర్వాత ఆ గురువులను ఆశ్రయించిన శిష్యులు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ వివరంగా చెప్పాడు కృష్ణుడు. శిష్యుడికి శాస్త్రములను గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి, శ్రద్ధ ఉండాలి, నేర్చుకోవాలని బలమైన కోరిక ఉండాలి. దానికి తగ్గట్టు గురువు పట్ల వినయము, విధేయత కలిగి ఉండాలి. గురువు దగ్గరికి పోయినప్పుడు శిష్యుడు తనలో ఉన్న వినయమును, విధేయతను, శ్రద్ధను గురువు ముందు ప్రకటించాలి. అది ఎలాగంటే, మొదటిది ప్రణిపాతము. జ్ఞానము నేర్చుకోవడానికి గురువు దగ్గరికి వెళ్ళిన సాధకుడు ముందు గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేయాలి. దానినే ప్రణిపాతము అని అంటారు. గురువుకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు అంటే సాధకుడు తనలో ఉన్న గర్వము, అహంకారము, దర్పము, అభిమానము అంతా విడిచిపెట్టినట్టు లెక్క. లేకపోతే గురువుగారి పాదములకు నమస్కరించినప్పుడు దేహాభిమానం ఉన్నంత వరకు విద్య రాదు. గురువు చెప్పినది తలకెక్కదు. ఎందుకంటే ఈ గురువుకు ఏమి తెలుసు, నాకన్నా ఈయనకు బాగా తెలుసా అని మన మనసులో అహంభావము, అభిమానం ఉంటే ఆ శిష్యుడు ఏమీ నేర్చుకోలేడు. కాబట్టి సాధకుడికి వినయము ముఖ్యము. పోనీ నిలబడి దండం పెడితే చాలదా, నేల మీద సాష్టాంగపడాలా అని కొందరు అనుకుంటారు. గురువుగారి పాదములను తాకడం వలన అహంకారము నశించి వినయము, శ్రద్ధ, గురువుగారి మీద భక్తి పెరుగుతాయి. గురువు ఎప్పుడూ శిష్యుడు తనకు ఇలా నమస్కారం చేయాలి అని అనుకోడు. శిష్యుడిలో ఉన్న వినయము, విధేయత, భక్తి, విశ్వాసము, గురువు మీద నమ్మకము ఈ సాష్టాంగ ప్రణామంతో తెలిసిపోతాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే మానవుడు గొప్పవాడు కావచ్చు, చక్రవర్తి కావచ్చు, గొప్ప అధికారి కావచ్చు, అపరిమితమైన అధికారాలు కలిగి ఉండవచ్చు. కానీ భగవంతుని ముందు, గురువుల ముందు, తత్వవేత్తల ముందు సామాన్యుడే. పరమాత్మ దృష్టిలో ఈ ప్రాపంచికమైన, వ్యావహారికమైన పదవులకు, హోదాలకు విలువ లేదు. ఎందుకంటే ఇవన్నీ ఈ శరీరానికి సంబంధించినవి, పైగా కొంతకాలానికి పరిమితం అయ్యాయి. ఈ శరీరము శాశ్వతం కాదు, ఈ పదవులు శాశ్వతం కాదు. శాశ్వతమైన పరమాత్మ యందు ఆత్మవిశ్వాసం లేని పదవులకు, హోదాలకు విలువ లేదు. బ్రహ్మ బలమే
నిజమైన బలము, హోదా, అధికారము అన్నీ. ఉదాహరణకు విశ్వామిత్రుడు తనకు ఎంతో బలగము, హోదా, కీర్తి, పరాక్రమము ఉండి కూడా వశిష్ఠుని బ్రహ్మ బలాన్ని గెలవలేకపోయాడు. తుదకు వశిష్ఠునికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన చేత బ్రహ్మర్షి అని పిలిపించుకున్నాడు. పూర్వకాలంలో కూడా చక్రవర్తులు, రాజులు తమ తమ రాణులతో కలిసి వనంలోకి వెళ్ళి అక్కడ ఉన్న మునులను దర్శించి వారికి ప్రణిపాతము చేసి వారి ఆశీర్వచనమును పొందారు అని వింటూ ఉంటాము. ఈ రోజులో కూడా ధనవంతులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఉన్నత పదవులలో ఉన్నవారు రమణ మహర్షికి, పరమాచార్యకు ప్రణిపాతము చేసిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి గురువుల వందు గర్వమును, అహంకారమును వదిలిపెట్టి ప్రణిపాతము చేయాలి. ఇంకా రెండవది పరిప్రశ్నేన. గురువు గారికి సాష్టాంగ దండ ప్రమాణము చేసిన తర్వాత తనలో ఉన్న జిజ్ఞాసను, తపనను ఎలా ప్రకటించాలి అంటే, గురువుగారు ప్రసన్నుడిగా ఉండగా చూచి ఆయనను తనలో ఉన్న సందేహములను గురించి ప్రశ్నించాలి. దానిని పరిప్రశ్న, కటువుగా కాకుండా, వాద ప్రతివాదనల రూపంలో కాకుండా, వితండవాదంగా కాకుండా సౌమ్యంగా భక్తి భావంతో గురువు గారిని ప్రశ్నించాలి. తానే వేయబోయే ప్రశ్న గురువు గారిని అడగవచ్చునా అని 1-2 సార్లు ఆలోచించి అప్పుడు అడగాలి. ఆయన ఇచ్చిన సమాధానములను భక్తితో అర్థం చేసుకోవాలి. అంతేకాని నీకేం తెలుసు, నీకన్నా నాకే బాగా తెలుసు అనే భావన మనసులోనికి రానీయకూడదు. మూడవది సేవయా, అంటే గురువునకు సేవ చేయాలి. అది ఈ రోజుల్లో సాధ్యమయ్యేది కాదు. పూర్వము గురుకులంలో ఉండే శిష్యులు గురువులకు శుశ్రూష చేసేవాళ్ళు. సేవ చేయడం అంటే గురువుకు దగ్గర అవడము. అప్పుడు గురువు గారికి నీ తత్వము, నీ స్వభావం అర్థమవుతుంది. నీకు ఎలా చెబితే అర్థమవుతుందో గురువుగారికి అర్థమవుతుంది. అంతేకాకుండా గురువుగారి అనుగ్రహము, కటాక్షం పొందాలంటే శుశ్రూష చేయాలి. గురువుగారి కటాక్షం లేనిదే ఆధ్యాత్మికంగా శిష్యుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. కాబట్టి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని అన్నారు. గురు సేవ, దైవ సేవ రెండు ప్రతి మానవుడికి అవసరమే. కాబట్టి గురువుగారి వద్ద విద్య నేర్చుకోవడానికి ప్రణిపాతము, సేవ, పరిప్రశ్న గురించి పరమాత్మ ఈ శ్లోకంలో వివరించాడు. మరి గురువు బాధ్యత ఏమిటి? గురువు శిష్యునికి ఏమి ఉపదేశించాలి అని అంటే, ఉపదేక్ష్యంతి అంటే గురువు శిష్యునికి జ్ఞానమును ఉపదేశిస్తాడు. అజ్ఞానమనే అంధకారంలో ఉన్న వాడిని జ్ఞానమనే వెలుగులోకి తీసుకొని వెడతాడు. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతం అనే విషయాన్ని ఉపదేశిస్తాడు. గురువుగారు ఉపదేశించిన జ్ఞానమును శ్రద్ధాభక్తులతో విని ఆకలింపు చేసుకొని ఆచరించడం శిష్యుని కర్తవ్యము. ఈ మొత్తం ప్రక్రియను జ్ఞానయజ్ఞమని అంటారు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ముందు శ్లోకాలలో అర్జునుడు కృష్ణుడితో, కృష్ణ నాకు ఏమీ తోచడం లేదు, నా బుద్ధి పనిచేయడం లేదు, నన్ను నీ శిష్యునిగా స్వీకరించి నాకు జ్ఞానమును ఉపదేశించు అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి జ్ఞాన కర్మయోగముల గురించి చెప్పి ఇంకా పై విధంగా అన్నాడు, అర్జున, సాధకుడు మంచి గురువు వద్ద పోయి ఆయనకు ప్రణిపాతం చేసి ఆయనకు సేవ చేసి జ్ఞానము పొందాలి అని అన్నాడు. అంటే జ్ఞానము కేవలం గురు శిష్య పరంపరగా వస్తుందే కానీ సొంతంగా శాస్త్రముల అధ్యయనం వలన రాదు అని చెప్పాడు కృష్ణుడు. యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. అర్జునుడు ఒక విధమైన మోహంలో, భ్రమలో ఉన్నాడు. వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళందరినీ నేను ఎలా చంపాలి అనే మోహంలో ఉన్నాడు. కాబట్టి అర్జునుడు తెలుసుకోదగిన జ్ఞానం గురించి చెబుతున్నాడు పరమాత్మ. ఏది నీవు తెలుసుకుంటే మరలా ఇటువంటి మోహంలో పడవో, ఏది తెలుసుకుంటే అన్ని ప్రాణాలలో ఉన్న ఆత్మను నాలో చూడగలవో, అట్టి జ్ఞానమును మంచి గురువుకు శుశ్రూష చేసి తెలుసుకో అని ఉచిత సలహా ఇస్తున్నాడు. పరమాత్మ ఇక్కడ జ్ఞానం వలన కలిగే లాభాలను వివరిస్తున్నాడు. మొదటిది, జ్ఞానము కలిగినందువలన అప్పటి వరకు ఉన్న మోహము పోతుంది. సమస్త ప్రాణికోటిని తనలో చూడగలడు. అంటే సమత్వ భావన కలుగుతుంది. భేద భావన ఉండదు. నువ్వు నేను అనే భావన అంతరిస్తుంది. మనకు చూడటానికి కళ్ళు ఉన్నాయి, ఎందుకు? చూచి నడవడానికి, గోతిలో పడకుండా ఉండడానికి. అలాగే జ్ఞానం ఉన్నదానికి లక్షణము మోహంలో పడకుండా ఉండడానికి. ఈ ప్రాపంచిక విషయములు, విషయవాంఛలు అన్నీ అసత్యములు, ఒక్క ఆత్మయే సత్యము. ఇది ప్రాథమిక జ్ఞానము. ఇటువంటి జ్ఞానము కలవాడు ప్రాపంచిక వస్తువులను చూచి వాటి మోహములో పడి ఇవన్నీ నావి, ఇవి లేకపోతే నేను బతకలేను, వీటిని ఎలాగైనా పొందాలి అని అనుకోవడము మోసము.
మోహము. మామిడికాయ మొదట వగరుగా ఉంటుంది, తర్వాత పులుపుగా ఉంటుంది, బాగా పండిన తర్వాత తీయగా ఉంటుంది. మామిడి పండు పూర్తిగా పండిన తర్వాత పూర్వపు వగరు పులుపు మాయమవుతాయి. అలాగే జ్ఞానము కలిగిన దానికి లక్షణము అజ్ఞానము, అవివేకం పోవాలి. ఈ ప్రపంచమంతా మాయా అని తెలుసుకోవాలి. ప్రాపంచిక విషయాలను వదిలిపెట్టి చిత్తమును పరమాత్మ వైపు మళ్లించాలి. ఇప్పటివరకు అర్జునుడు వీరంతా నావాళ్ళు, వీరిని ఎలా చంపడము అని అనుకుంటూ తన కర్తవ్యమును మర్చిపోయాడు. వీరు వేరు, వీరి ఆత్మలు వేరు, వీరి శరీరాలు మాత్రమే చంపబడుతున్నాయి, కానీ వీరి ఆత్మలు కాదు అనే జ్ఞానాన్ని పొందమంటున్నాడు శ్రీకృష్ణుడు. ఈ కాలంలో కూడా చాలామంది మేము జ్ఞానులము, మీకంతా జ్ఞానబోధ చేస్తాము అని అంటుంటారు. అటువంటి వారు కూడా ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతుంటారు. అటువంటి వారి జ్ఞానము ఒకరికి చెప్పడానికి కానీ వారు ఆచరించడానికి కానీ కాదు. దానిని దాంభిక జ్ఞానము, మిడిమిడి జ్ఞానము అని అంటారు. జ్ఞానులు కాదు అజ్ఞానులు అని భగవంతుడు చెబుతున్నాడు. శుష్క వేదాంతములను వల్లించే వారు జ్ఞానులు ఎన్నటికీ కాలేరు. వారి వేదాంతము ఉపన్యాసములకే పరిమితము. కాబట్టి జ్ఞానులు అనిపించుకునే కొన్ని వాళ్ళు ముందు తాము చెప్పే వేదాంతాన్ని అర్థం చేసుకొని ఆచరించి తర్వాత ఇతరులకు బోధించాలి. భగవద్గీత ఎక్కువగా ఆచరణకే ప్రాధాన్యం ఇచ్చింది, కేవలము శాస్త్ర జ్ఞానమునకు కాదు. కాబట్టి జ్ఞానం కొరకు సాధన చేసి జ్ఞాని అయిన వాడు ముందు కామమును, క్రోధమును, లోభమును జయించాలి. ఆత్మ గురించిన జ్ఞానమును పొందాలి. ఒకరికి చెప్పే ముందు తనకు తాను శోధన చేసుకోవాలి. తనలో ఇంకా ఏమైనా లోపాలు ఉంటే వాటిని వెంటనే నిర్మూలించాలి. అప్పుడే అతను జ్ఞాని అవుతాడు. జ్ఞాని అయ్యాడు అన్నదానికి లక్షణం ఏమిటంటే తనలో ఉన్న ఆత్మ ఇతరులలో ఉన్న ఆత్మ ఒకటే అని తెలుసుకోవడము, అందరూ సమానమే అని తెలుసుకోవడము, సమత్వ భావన కలిగి ఉండడము, నేను వేరు నీవు వేరు, నాకంతా తెలుసు నీకేమీ తెలియదు అని అనుకున్నంత వరకు ఎవరూ జ్ఞాని కాలేరు. అంతేకాకుండా ఈ సమస్త జగత్తును జ్ఞాని తనలో చూడగలడు. మనస్సును ఆత్మయందు లీనం చేయగలవాడు ఆత్మానందాన్ని పొందగలడు. అతడే జ్ఞాని. జ్ఞాని యొక్క తర్వాతి లక్షణము భగవంతుని తనలో ఆపాదించుకోవడము, తనలో దైవత్వమును ఆపాదించుకోవడము. నేనే భగవంతుడు, భగవంతుడే నేను అన్న తాధ్యాత్మ స్థితికి రావడము అంటే నేను భగవంతుడిని, అందరూ నన్నే పూజించండి అని అహంకరించడం కాదు. తనలో ఆత్మ ఉంది, ఆత్మ వేరు, శరీరం వేరు, నాలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మ అంశయే అనే జ్ఞానము కలగాలి, కానీ అహంకారము కాదు. అంటే ద్వైత భావన వదిలిపెట్టి అద్వైత భావన పెంపొందించుకోవాలి. ఆ భావన కలిగిన వాడే గురువు. ఈ శ్లోకంలో మోహం అనే పదం వాడారు. మోహం అంటే రెండు విషయముల గురించి సందిగ్ధత, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలియని తనము, అది కుదరదు, అమ్మో ఇది కూడా కుదరదు, మరి ఎలాగా అనే వ్యాకులత, దీనిని మోహం అంటారు. ఇది ప్రతి మానవుని జీవితంలో అనునిత్యము కలుగుతూ ఉంటుంది. ఆ కారణంగా మనం మన నిర్ణయాలను తొందరగా తీసుకోలేము, దాటవేస్తుంటాము, నానబెడతాము. దానితో సమస్య జటిలం అవుతుంది. ఎందుకంటే కాలం మనకు ఆగదు కాబట్టి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవడము మానవ కర్తవ్యం. చాలామంది తప్పు నిర్ణయాలు తీసుకొని జీవితాలు కష్టాల పాలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే సరైన నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన వివేకము, జ్ఞానము, అవగాహన లేకపోవడము విచారము. కాబట్టి ప్రతి మానవుడు ముందు వివేకము, జ్ఞానము, బుద్ధి, విచక్షణా శక్తిని పెంపొందించుకోవాలి. కొంతమందికి ఇవన్నీ ఉన్న పొరపాటు చేస్తుంటారు. అదే అర్జునుడు చేస్తున్నాడు. మనం ఉన్నదాన్ని ఉన్నట్టు దాని స్వరూపంతో చూడగలగాని, కానీ మోహంతో కాదు. అప్పుడు ఎటువంటి పొరపాటు నిర్ణయానికి అవకాశం లేదు. శరీరం వేరు, ఆత్మ వేరు అని కాకుండా ఈ శరీరమే నేను అనే మోహంలో ఉండడం వలన అర్జునుడు నేను యుద్ధం చేయను, సన్యాసము తీసుకుంటాను అని పొరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ శ్లోకంలో మరొక విషయం కూడా చెప్పారు. నీలో, నాలో, అందరిలో ఉన్న ఆత్మ ఒకటే, వేరు వేరు కాదు అని తెలుసుకుంటావు అని అన్నాడు. అంటే నీవే పరమాత్మ, ఆ పరమాత్మే నీవు అనే విషయాన్ని బోధిస్తున్నాడు. దీనినే జీవేశ్వర ఐక్యము అని కూడా అంటారు.